నమస్తే. 12 రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా ఉండబోతోంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మే నెలలో నేను ఉగాది రాశి ఫలాలు చేసేటప్పుడు మే నెలలో 3 ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం, అవునా? అయితే గురు భగవానుడు, రాహు భగవానుడు, కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు. రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరంన్నరకి మారుతారండి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు. అయితే ఈ 3 ప్లానెట్స్ కూడా శని భగవానుడు 2.5 సంవత్సరాలకు ఒకసారి. సో ఆయన మొన్ననే మారారు, మార్చి 30 మనం చెప్పుకున్నాం అది. ఈ 4 ప్లానెట్స్ కూడా అంటే 4 మేజర్ ప్లానెట్స్ విచ్ హ్యావ్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్. అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా? ఉంటుంది. కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది. ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది. ఎందుకని? శని భగవానుడు మారినప్పుడల్లా 2.5 సంవత్సరాలకు మారుతారు. సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో 2.5 సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు. గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం, సంవత్సరాంతం ఆయన అష్టమంలోనో వ్యయంలోనూ ఉంటే సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి. రాహు భగవానుడు, కేతు భగవానుడు సంవత్సరంన్నరకి మారుతారు. ఈ సంవత్సరంన్నరకే మారే ఈ టైము గురు భగవానుడు, రాహుకేతు భగవానులు ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ ఒక 3 days గ్యాప్లో మారుతున్నారు. అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్సప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక రకంగా డిస్క్లైమర్, అంటే మనం ఆర్చి అడుగు వేయడానికి కానివ్వండి, మన మంచి చెడులు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు, తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు, లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా, లేకపోతే జాబా, ఉద్యోగపరంగానా, లేకపోతే బిజినెస్ పరంగానా, వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది, వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది, తర్వాత ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా, ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే ఈ 12 రాశుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందామా? మరి మిథున రాశి వారికి ఈ మే నెలలో ఏ రకంగా ఉండబోతుందో చూద్దాం. మీ రాశి యొక్క లార్డ్ వచ్చేసి బుధ భగవానుడు. అయితే బుధ భగవానుడు మీకు 10వ స్థానం నుంచి 11వ స్థానానికి మే 7th తర్వాత వెళ్ళిపోతారు. రవి ఆల్రెడీ మీకు లాభస్థానంలోనే ఉన్నారు, సంతోషం, మేషరాశిలో ఉన్నారు కాబట్టి. కుజ భగవానుడు 2వ స్థానంలో ఉండడము, గురు భగవానుడు వచ్చి మీకు 10వ స్థానాన్ని, మీకు 12వ స్థానం నుంచి మీకు 1వ ఇంటికి వస్తారు. అంటే మీ రాశిలోకే ఆయన మే 15వ తారీఖు షిఫ్ట్ అవ్వడం జరుగుతుంది. మంచిదే ఒక రకంగా. ఎందుకంటే ఉద్యోగ లాసెస్తో కానివ్వండి, లేకపోతే ఉద్యోగంలో స్టాగ్నేషన్తో కానివ్వండి, ఫ్రస్ట్రేషన్తో కానివ్వండి బాధపడే వాళ్ళు ఎవరికైనా సరే మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను, మే 15 నుంచి కూడా చాలా చాలా బాగుంటుంది. శని భగవానుడు మీకు 10వ స్థానానికి వచ్చేసారు భాగ్యస్థానం నుంచి. కేతు భగవానుడు మీకు 4th నుంచి 3rd వస్తారు. అయితే మీకు ఇక్కడ ఇలా ఉండగా మీకు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే బుధ భగవానుడు వచ్చేసేసి మీకు ఆయన మే 7వ తారీఖు తర్వాత మూవ్మెంట్ ఉంటుంది బుధ భగవానుడికి. అయితే ఇక్కడ మీకు హెడేక్ రిలేటెడ్ కానివ్వండి, నరాల నొప్పులు కానివ్వండి, లేకపోతే మెడ నరాల నొప్పులు కానివ్వండి, లేకపోతే స్లైట్గా స్కిన్ ఎలర్జీస్ ఇప్పుడు ఏమన్నా ఉన్నా అవి అప్పటికి తొలగిపోతాయి. కానీ హెడేక్స్ ప్రారంభం అవ్వడం కానివ్వండి, స్ట్రెస్కి గురవడం కానివ్వండి, లేదా ఓవర్ వర్క్డ్ అవ్వడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతానికి అవకాశాలు ఉంటాయన్నమాట. అయితే మీకు శుక్ర భగవానుడు ఉచ్చస్థానంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంకా మిగతా ఇష్యూస్ అంటూ ఏముండవు, ప్రాబ్లం ఏం లేదు. ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 5వ లార్డ్ వచ్చేసేసి మీకు శుక్ర భగవానుడు మీకు ఉచ్చస్థానంలోనే ఉన్నారు కాబట్టి 10వ స్థానంలో శుక్ర భగవానుడికి ఎక్కడా కూడా గోచార రీత్యా మార్పు అయితే లేదు మే నెలలో. మంచిదే ఒక రకంగా. ఆయనకి ఉచ్చస్థానమే కాబట్టి మీకు ఏంటంటే కళల పట్ల మక్కువ ఏర్పడుతుంది. కళల పట్ల మక్కువ ఏర్పడ్డాం, క్రాఫ్ట్స్ పట్ల మక్కువ ఏర్పడ్డాం, ఏదైనా చేద్దాము, చూద్దాము, ఏదైనా బిజినెస్ ప్రారంభిద్దాం, లేకపోతే లగ్జరీస్కి సంబంధించి, ఫ్యాషన్కి సంబంధించి, యాక్సెసరీస్కి సంబంధించి, ఫుడ్కి సంబంధించి, స్వీట్స్కి సంబంధించి, స్కూల్స్కి సంబంధించి, లేకపోతే లెర్నింగ్ స్కూల్స్ లైక్ డే కేర్ సెంటర్స్ కానివ్వండి, చైల్డ్ కేర్ సెంటర్స్ కానివ్వండి, ఇటువంటివి ప్రారంభిద్దాం అనుకోవడం, లేకపోతే ఏదైనా కౌన్సిలింగ్ ఆస్పెక్ట్స్లోకి మీరు తీసుకోవాలని చూడడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట.
సో ఇబ్బంది అంటూ ఏం లేదండి, బాగానే ఉంటుంది. ఎడ్యుకేషన్ పరంగా కూడా అప్గ్రేడేషన్ చాలా బాగుంటుంది. స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఐఎమ్ సారీ, సంథింగ్ కాట్ మై అటెన్షన్. అయితే మీకు ఇక్కడ గురు భగవానుడి యొక్క మార్పు తర్వాత, అంటే మే 15 తర్వాత మీకు ఏమవుతుందంటే కొత్త కొత్త కోర్సెస్లో కానివ్వండి, కొత్త కొత్త అప్గ్రేడేషన్స్లో కానివ్వండి, స్కిల్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మీరు ఒక అడ్మిషన్ తీసుకోవడం లాంటివి కూడా పాసిబిలిటీ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. మీకు మిథున రాశి వాళ్ళకి ఏదైనా ఎప్పటి నుంచో ఏదైనా కోర్స్ చేద్దాము, ఇందులో చేరదాము, అందులో చేరదాము అని ఎవరికైనా అనిపిస్తుంటే మే 15 తర్వాత మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. మ్యారేజ్ లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 5th హౌస్ లార్డ్ శుక్ర భగవానుడు దశమ స్థానంలో ఉన్నాడు రాహు భగవానుడితో కలిసి మే 18 వరకు. కన్ఫ్యూజన్ ఉండే ఉంటుంది. తర్వాత కాస్త డౌట్ పెట్టడము, లేకపోతే అంటే ఉన్నదాన్ని కాస్త ఎక్కువగా చేసి చెప్పడము, లేకపోతే ఎగ్జాజరేషన్ అంటారు కదా, సో ఉన్నదాన్ని ఎక్కువగా చేయడం కానివ్వండి, లేకపోతే ఇంత బాధేస్తే ఏదో కొండంత కష్టం వచ్చేసిందని మనం చెప్పేసుకోవడం కానివ్వండి, ఇలాంటివి ఏమైనా జరుగుతూ ఉంటాయి. మే 18 తర్వాత సిచ్యువేషన్స్ నార్మల్గానే అయిపోతాయండి, ప్రాబ్లం అంటూ ఏం లేదు. ఈ టైంలో ఎక్కడైనా కనుక ఇష్యూస్ ఉండి మీకు ఆ ఇష్యూస్ వల్ల మీకు ఏదైనా టెన్షన్కి గురయ్యి వాటి వలన మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు అని అనుకుంటే కనుక మే 18 వరకు ఆగండి. మే 18 తర్వాత మీ లవ్ లైఫ్ గురించి ఇంట్లో చెప్పి మీ పెద్దవాళ్ళ ఆశీర్వచనం తీసుకోవడం కానివ్వండి, వాళ్ళ సహకారాలతో మీరు ముందుకు వెళ్ళడం కానివ్వండి, ఇరువురు పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం కానివ్వండి జరగడానికి అవకాశం ఉంటుంది. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 7th లార్డ్ గురు భగవానుడు ఆయన 12వ స్థానంలో వ్యయంలో పడిపోయి ఉన్నారు. ఆయన ఇప్పుడు 1వ స్థానానికి వస్తారు. వెరీ గుడ్. మీకు కొంచెం కమ్యూనికేషన్ ఉండడం, లేకపోతే పార్ట్నర్కి బాగా క్లాసులు పీకడం, ఇలాంటివి ఎక్కువ అవుతాయి ఈ టైంలో. మే 15 నుంచి కూడా ఒక 1 year పాటు పార్ట్నర్కి బాగా విద్యాబుద్ధులు చెప్పడం కానీ, అంటే విద్యాబుద్ధులు ఏముంది, ఇప్పుడు మ్యారేజ్ పరంగా పార్ట్నర్ అంటే దాని అర్థం ఏంటి, మంచి చెడు చెప్పేవాడు భర్తకి భార్య, భార్యకి భర్తే కదా, అంతే కదా. వెళ్ళి దానికోసం మళ్ళీ ఏదో మ్యారేజ్ స్కూల్ అనే పేరుతో ఇంకెక్కడో వెళ్ళిపోయి కూర్చోంగా మరీ ఇంకా తీవ్రంగా సిచ్యువేషన్స్ అయితే తప్ప, అంతే కదా. సో ఆ రకంగా ఇక్కడ విద్యాబుద్ధులు చెప్పుకోవడం, మంచి చెడులు చెప్పుకోవడం, ఎంత అవసరమో అంత చెప్పుకోవడం లాంటివి ఇక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. క్లారిటీ చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి ఎవరికైనా సరే ఇదివరలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లయితే వాళ్ళందరికీ కూడా ఎవరైనా పొరపాటున జెన్యున్ రీజన్సో తెలియక జెన్యున్ అనుకుని ఇన్జెన్యున్ రీజన్స్కో డివోర్స్ పరంగా కనుక వెళ్ళినట్లయితే దయించి వెనక్కి తీసుకోండి. టాక్ అగైన్, ప్లీజ్ టాక్ అగైన్. ఈ రోజుల్లో బికాజ్ ఐ డూ లీగల్ కౌన్సిలింగ్ ఆల్సో. సో ఈ రోజుల్లో ఏమవుతుందంటే అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుందండి, ఇబ్బంది లేదు. మ్యారేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 7th హౌస్ లార్డ్ శుక్ర భగవానుడు మీకు ఇక్కడ రాహు భగవానుడితో కలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే రాహు భగవానుడు శని భగవానుడు కూడా కలిసి ఉన్నారు. ఇదివరలో మనం చెప్పుకున్నాం వీడియోలో ఏమని, రాహు భగవానుడు శని భగవానుడు ఒక్కళ్ళే కలిసి ఉన్నప్పుడు, అంటే శుక్రుడు వీళ్ళందరూ కూడా ఉంటూనే వీళ్ళు కలిసి ఉన్నప్పుడు కాస్త అదొకలాంటి కన్ఫ్యూజన్ ఏర్పడడం, అదొకలాంటి కోపం ఏర్పడడం, క్రోధం ఏర్పడడం లాంటివి జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు, మే 18 తర్వాత అన్నీ సర్దుకుంటాయి, ప్రాబ్లం అంటూ ఏం లేదు. సో కన్ఫ్యూజన్ లేకుండా, ఏమాత్రం డౌట్ లేకుండా, ఆర్గ్యుమెంట్స్ లేకుండా ముందుకు వెళ్ళండి. మే 7 తర్వాత మే 18 లోపు కూడా, మే 18 నుంచి బాగుంటుంది అన్న నేనే మే 7వ తారీఖు తర్వాత మే 18 లోపు కూడా సరే బాగుండడానికి సంపూర్ణ అవకాశాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు 9th హౌస్ 10th హౌస్ చూసుకుంటాం. కాబట్టి ఇక్కడ గురు భగవానుడు మీకు 9th హౌస్ లార్డ్, అంతే కదా, మీకు ధనుసు రాశి 9th హౌస్ అవుతుంది. మీకు 10th హౌస్ లార్డ్ వచ్చేసి శని భగవానుడు మీకు 12వ స్థానంలో ఉన్నారు. అయితే కెరియర్ పరంగా కనుక చూసుకున్నట్లయితే గురు భగవానుడు మే 15 నుండి కూడా మీ భాగ్యస్థానాన్ని ఆయన ఆస్పెక్ట్ చేయడం జరుగుతుంది. శుభం. భాగ్యస్థానాన్ని ఆస్పెక్ట్ చేయడం జరుగుతుంది. చాలా చాలా శుభం. ఇది చాలా చాలా బాగుంటుంది. మీకు స్కిల్ సెట్ పెంచుకోవడానికి కంట్రోల్ థర్డ్ పార్టీ చేతుల్లోకి గేర్ ఇవ్వచ్చు, అంతే కదా. ఇప్పుడు మనకి సడన్గా కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, కార్ డ్రైవ్ చేస్తూ అంటే సడన్గా పక్కకి తీసేస్తాం, అంతేనా, దానికి హెల్ప్కి. సో ఈ రకంగా ఇక్కడే మీరు కావలసిన వాళ్ళకి హెల్ప్ తీసుకోవడంలో తప్పు లేదు, కానీ దాన్ని మితిమీరి వాళ్ళ చేతుల్లోకి మన జీవితం యొక్క బండినిచ్చేయడం చాలా చాలా తప్పు. ఐ హోప్ యూ అండర్స్టూడ్ ఇన్ ద రైట్ వే. థ్యాంక్ యూ వెరీ మచ్. కెరియర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే 9th హౌస్ లార్డ్ అండ్ 10th హౌస్ లార్డ్ చూస్తాం. కాబట్టి మీకు 9th హౌస్ లార్డ్ వచ్చి శని భగవానుడు, 10th హౌస్ లార్డ్ వచ్చి గురు భగవానుడు. అయితే మీకు 9th లార్డ్ మీకు 10th హౌస్కి వెళ్ళారు.
కెరియర్ పరంగా డీలేస్ ఆర్ ఎక్స్పెక్టెడ్ మిథున్ రాశి. దీస్ 2.5 years delays are expected in terms of promotions, in terms of growth, in terms of career prospects. మీరు ఇక్కడ షార్ట్ నాకు ఉద్యోగం తగిలేస్తుంది అనుకుంటే అది ఖచ్చితంగా 10 నెలలు డిలే అవుతుంది. మీరు మారదాము అనుకుని అంటే కొంచెం కాన్ఫిడెన్స్తో ముందే రిజైన్ చేసి పెట్టేసేస్తే అది ఇంకో 9 నెలలు రాదు. సో ఇలాంటివి అవుతాయి. సి ఆల్వేస్ రిమెంబర్, సాటర్న్ నెవర్ డెనైజ్ ఎనీథింగ్, హీ ఓన్లీ డీలేస్. తో సాటర్న్ ఏదైనా సరే డీలే ఇస్తారే తప్ప ఆయన డినయల్ అనేది ఎప్పుడు ఇవ్వరు. ఆయన మొత్తానికి మన చేతుల్లో నుంచి ఏది పీకేసుకోరు. హీ ఈజ్ నాట్ అ సాడిస్ట్ ప్లానెట్. శని భగవానుడు వచ్చేసారు, ఇంకేదో అయిపోతుంది, ఏమీ అవ్వదు. ఆయన భగవానుడు, ఆయన ఏం చేయరు, జస్ట్ డిలే చేస్తారు. అది కూడా ఏంటంటే మనకు అది రైట్ టైం కాదు అనుకుంటే, అంతేగాని ఆయన సాడిజం ప్రూవ్ చేసుకోవడానికి అయితే కాదు. అయితే ఇక్కడ 10th house లార్డ్ కనుక చూసుకున్నట్టయితే గురు భగవానుడు మీ ఫస్ట్ హౌస్కే వస్తున్నారు కాబట్టి ఇది మీకు యాడెడ్ బోనస్. ఒక రకంగా శని భగవానుడు దశమంలో ఉన్నప్పటికీ ఇది యాడెడ్ బోనస్ అంటాను నేను. ఎందుకు, మీకు ఇక్కడ అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. ఓ రకంగా మంచిదే. కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది, పేషెన్స్ పెరుగుతుంది, అర్థం చేసుకునే సిచ్యువేషన్ పెరుగుతుంది. అర్థం చేసుకోగలుగుతారు దేన్నైనా సరే. అయ్యో ఇది ఇలా అయ్యింది అంటే ఇది మన మంచికే అయింది కానీ చెడుకి ఎందుకు అవుతుంది అని అర్థం చేసుకుంటారు. ఓ రకంగా అది మంచిదే. సో కాబట్టి స్లోగా కామ్గా వెళ్ళండి. ఓవర్ అప్రిహెన్సివ్గా దేనికి వెళ్ళొద్దు, ఓవర్ అంబిషియస్గా ఉండొద్దు. ఆస్పిరేషన్స్ ఆర్ గుడ్, బట్ being over apprehensive might not really help. రైట్. ఇక్కడ ఉద్యోగం కూడా ఈ 2.5 సంవత్సరాలు మిథున రాశి వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగం ర్యాంపప్ చేయడం కానీ బిజినెస్ ర్యాంపప్ చేయడం కానీ ఇలాంటివి చేయొద్దు. ఏది కూడా చేయొద్దు. మీ జన్మ జాతకాలు చూపించుకోకుండా చేయకండి. ఎందుకంటే పొరపాటున మీ మిథున రాశి వాళ్ళు ఎవరికన్నా సరే శని మహాదశలు కానీ శని అంతర్దశలు కానీ నడుస్తున్నాయా, ఇందాక నేను చెప్పాను ఆ డిలేస్, అవన్నీ మీకు 150%, 100కి 150 అప్లికబుల్. అందుకని చూసి ఈ టైం అవాయిడ్ చేయండి, ఈ టైం పెట్టుకోండి అని నేను చెప్పేస్తా కదా, ఆ టైంలో చేసేసుకోండి, ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ డెసిషన్స్ ఏవైనా ఉన్నా కూడా చాలా చాలా బాగుంటాయి, ప్రాబ్లం అంటూ ఏం లేదు. డెసిషన్ మేకింగ్ అన్నీ బాగుంటాయి, ఫ్లక్చువేషన్స్ ఉండవు, ఫికల్ మైండెడ్నెస్ ఉండదు. ఏదైనా సరే మీరు ఉద్యోగపరంగా ముందుకు వెళ్దాం అనుకున్నా సరే ఆర్చి తూర్చి నిదానంగా తీసుకోండి. మీ ఫాదర్స్ని డెసిషన్ అడిగి, పెద్దవాళ్ళని ముఖ్యంగా, అది కూడా ఫాదర్ ఫిగర్స్, నాన్న, మామయ్య గారు, పెద్దనాన్న, వీళ్ళంతా ఫాదర్ ఫిగర్స్లోకే వస్తారు కదా. సో ఈ ఫాదర్ ఫిగర్స్ని డెసిషన్ అడిగి అప్పుడు దెన్ గో ఫార్వర్డ్. ఆల్ ది వెరీ బెస్ట్, గుడ్ లక్.